జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. చేసిన పాపాలే కారణం అంటూ ఆమె బీఆర్ఎస్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత జాగృతి కార్యక్రమాలతో ప్రజా సమస్యలపై పోరాడుతోంది. బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు సంచలన కమెంట్స్ చేస్తున్న కవిత తాజాగా కర్మ ఇస్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కర్మఫలం అనుభవించాల్సిందే అన్నట్లు కవిత ట్వీట్ ఉంది కదా, ఎవరిని ఉద్దేశించి చేశారనుకోవచ్చు? స్రవంతి, కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పార్టీలో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో. కవిత చేసినటువంటి ట్వీట్ ఒకసారి మనం చూస్తే కర్మ ఇట్స్ బ్యాక్ అంటే, మనము జనరల్గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కర్మ అంటాము, లేదంటే చేసినటువంటి తప్పుకు దాని పర్యవసానంగా ఇట్లాంటి వర్డ్స్ వాడుతూ ఉంటాము. సో కర్మ వదిలిపెట్టలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ వస్తుంటాము. సో ఫైనల్గా ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘోరమైనటువంటి ఓటమి చెందింది. ఈ సందర్భంగా కవిత చేసినటువంటి ఈ ట్వీట్ పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. సార్, కవిత తెలంగాణ జాగృతితో కార్యక్రమాలు చేస్తుంది, బీఆర్ఎస్ నుంచి బయటికి పోయింది, ఆమె భవిష్యత్తులో పార్టీ పెడుతుందా లేదా, అన్ని జిల్లాలు తిరుగుతుంది, అధికార పార్టీ మీద విమర్శలు చేస్తుంది, హామీల మీద చాలా అంశాలను హామీలు అమలు చేయాలంటూ ప్రస్తావిస్తుంది. సేమ్ టైంలో బీఆర్ఎస్ని కూడా చాలాసార్లు కార్నర్ చేస్తూ మాట్లాడుతుంది. మన వరంగల్లో కూడా చాలా అంశాలను ప్రస్తావించింది. కానీ ఈరోజు చేసినటువంటి ఈ ట్వీట్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంత చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఆమె పార్టీలో ఆమెని బహిష్కరించిన తర్వాత, అంటే కనీసం ఓ నోటీస్ ఇవ్వకుండా, ఆమె అభిప్రాయం వినకుండా బీఆర్ఎస్ ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించేసింది, ఆమె చేసినటువంటి కామెంట్స్ను సాకుగా చూపుతూ. ఈ సందర్భంగా చాలాసార్లు కవిత మాట్లాడారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఆ ఉప ఎన్నికతో ఒరిగేదేం లేదు, పెద్ద పొయ్యేదేం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె 2 రోజుల క్రితం కూడా చెప్పారు. ఈరోజు మెదక్లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి ట్వీట్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. బీఆర్ఎస్ ఓటమి చెందింది, మీ పనితీరును గతంలో కూడా ఆమె ప్రశ్నిస్తూ వస్తుంది. ఈ విధంగా కాదు పార్టీని నడపడం. కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పార్టీని లీడ్ చేస్తున్నారు. ఇంకొక వైపు హరీష్ రావు కూడా పార్టీని కొంత చూసుకుంటున్నారు. సో హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చాలాసార్లు ఆమె మాట్లాడారు, కామెంట్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత ఈ సందర్భంగా కవిత చేసినటువంటి ఈ ట్వీట్ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. బీఆర్ఎస్ చాలామంది నాయకులు ఇట్లా ట్వీట్ చేసింది ఏందనేది చర్చించుకుంటున్నారు. సో పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను మరొకసారి కవిత ఒక చిన్న వర్డ్స్ తోటి కర్మ ఇట్స్ బ్యాక్ అంటూ ఆమె గుర్తు చేశారు. సో పార్టీలో ముఖ్యంగా గతంలో ఆమె చెప్పారు, ట్వీట్లతో కాదు, లేదంటే ఏదో ఆఫీస్లో రివ్యూలు పెట్టి లేదా టెలికాన్ఫరెన్స్ చేసి ఇట్లా కాదు, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ చాలా ఘోరమైనటువంటి వైఫల్యం చెందుతుంది, ప్రజల్లో నిరంతరం ఉంటే, ప్రజా సమస్యల మీద ప్రజల్లో ఉంటే అధికార పార్టీని హామీలు అమలు చేసేదాకా పోరాటం చేయాలనేటువంటి విషయాలని చాలాసార్లు ఆమె చిట్చాట్లో మాట్లాడారు, బహిరంగంగా మాట్లాడారు, మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడారు. సో ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం, కింది స్థాయి క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండడం, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు ఉప ఎన్నిక, ఇదే సమయంలో ఉప ఎన్నిక రావడం, ఉప ఎన్నికలో బీఆర్ఎస్ దాదాపుగా 16% ఓట్లతోటి ఘోరమైనటువంటి వైఫల్యం చెందడం, ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత చేసినటువంటి కామెంట్స్ ఇంకా బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో లేకున్నా కొంత ఇరకాటంలో పెట్టే విధంగా ఉంది. అటు బీఆర్ఎస్ క్యాడర్లో ఆలోచింపజేసే విధంగా ఆమె చేసినటువంటి పోస్ట్ ఉందని చెప్పి మనకు అనుకోవచ్చు. సో నన్ను పార్టీలో పంపించారు, మీ కర్మ ఇట్లా ఏడ్చిందని చెప్పి కూడా అనుకోవచ్చు. సార్, ఎన్ని విధాలుగా అయినా ఈ ట్వీట్ని మనము అట్లా ఆ విధంగా ఆపాదించుకోవచ్చు. సో ఆ స్థాయిలో ఆమె ట్వీట్ చేసిందంటే ఖచ్చితంగా చాలా సీరియస్గా బీఆర్ఎస్ నాయకత్వం మీద, ముఖ్యంగా అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ను అనలేదని చెప్తున్నప్పుడు కూడా ఓవరాల్గా బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఈ ట్వీట్ ఉంది. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ క్యాడర్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను ఆలోచింపజేసే విధంగా ఈ ట్వీట్ ఉందని చెప్పుకోవచ్చు. సో కర్మ ఖచ్చితంగా వదిలిపెట్టదు. ఏదైనా జరిగినప్పుడు, అంటే మనం మామూలుగా వాడుతూ ఉంటాం,
ఏదైనా పాపం చేసినప్పుడు లేదంటే ఇంకేమైనా విషయాలు చేసినప్పుడు ఒకరికైనా అన్యాయం చేసినప్పుడు లేదంటే పార్టీ నుంచి బయటికి పంపించినప్పుడు ఇట్లాంటి మనం ఆపాదించుకోవచ్చు. అందులో భాగంగానే కవిత ఇట్లాంటి ట్వీట్ చేసిందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఆమె చేసినటువంటి ట్వీట్ ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు వాళ్ళని ఉద్దేశించే ట్వీట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి రేపు కవిత మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు అయితే ఒక ట్వీట్ ద్వారానే కర్మ ఇట్స్ బ్యాక్ అని ఆ ట్వీట్ ద్వారానే స్పందించింది. రేపు అవసరమైతే ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో కవిత పర్యటించి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ సో కొంత ప్రజలతో మమేకమయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి చర్చ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మేధావులు, తర్వాత ఇతర అంటే కొంత ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే వీళ్ళందరినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం అయితే ఆమె చేస్తున్నారు. బీఆర్ఎస్కు దూరంగా ఉన్నటువంటి క్యాడర్ని దగ్గర చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. నిన్న కూడా ఆమె బస్భవన్కు వెళ్ళారు. సో సస్పెండ్ అయినటువంటి ఒక 13 మంది ఎంప్లాయీస్ను మళ్ళీ తీసుకోవాలని చెప్పి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. ఇట్లా చాలా అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. సేమ్ టైంలో బీఆర్ఎస్ను టార్గెట్గా బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే విధంగా ఆమె చేసినటువంటి ట్వీట్ ఇందాక మనం చెప్పినట్టుగా స్రవంతి ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకత్వం దీని మీద ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆమెని కనీసం ఆమె వివరణ లేకుండా వన్ సైడ్గా సస్పెండ్ చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ప్రతిసారి ఈ అంశాన్ని మీడియా మాట్లాడినప్పుడు కూడా, మీడియా ప్రశ్నించినప్పుడు కూడా అడుగుతుంది. వరంగల్లో మీడియా ప్రశ్నించినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. తనను కనీసం ఒక వివరణ ఇవ్వకుండా ఒక నోటీస్ ఇచ్చి ఏదైనా ఉంటే అడుగుతారు, ఎందుకు ఇలా మాట్లాడావు, ఎందుకు పార్టీ మీద ఇట్లాంటి విమర్శలు చేస్తున్నావు, ఒకరిద్దరిని ఎందుకు టార్గెట్ చేశావని చెప్పి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ అడగవచ్చు, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అడగవచ్చు, లేదంటే మిగతా రాష్ట్ర నాయకత్వం ఉంది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు బీఆర్ఎస్లో, వాళ్ళు కూడా అడగవచ్చు. కానీ ఎవరు ఎట్లాంటి నన్ను పిలిచి ఒక సంజాయిషి అడగకుండా లేదంటే ఒక నోటీస్ ఇచ్చి తన నుంచి అభిప్రాయం తీసుకోకుండా డైరెక్ట్గా పార్టీ నుంచి ఎల్లగొట్టడం అనేది నేను తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు అంటే తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేశాను. చాలా ఏళ్ళుగా పార్టీలో ఉన్నాను. సో నా సర్వీస్ పార్టీకి ఉపయోగపడింది, నన్ను పార్టీని ఉపయోగించుకుంది. సరే ఎంపీగా ఉండొచ్చు, ఎమ్మెల్సీగా ఉండొచ్చు, కానీ నన్ను ఈ అవమానానికి గురి చేసింది, నా క్యాడర్ని కూడా ఇబ్బందులు పాల్చేసే విధంగా బీఆర్ఎస్ వ్యవహరించింది. సొంతంగా తన బావ ఫోన్ను రికార్డ్ అంటే డైరెక్ట్గా మాజీ ఎంపీ సంతోష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్లో సొంత అక్క భర్త బావ ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను నా భర్త ఫోన్ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదన్నటువంటి విషయాన్ని కవిత చెప్పారు. ఇవన్నీ పరిణామాలను అర్థం చేసుకుంటే కవిత చాలా సీరియస్గా రియాక్ట్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ఓటమి చెందడం కర్మగా ఆమె అభివర్ణించినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే తనకు అన్యాయం చేశారు కాబట్టి బీఆర్ఎస్ ఓటమి చెందింది, ఇట్లనే భవిష్యత్తులో ఇంకా జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ ట్వీట్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఏ రకంగానైనా దాన్ని ఆపాదించుకోవచ్చు. సో బీఆర్ఎస్ వర్గాల్లో కవిత చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు కొంత చర్చకు దారితీసింది. మిగతా ఆయా రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ని విమర్శలు చేయడానికి చాలా అస్త్రంగా ఇట్లాంటి ట్వీట్ను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా కవిత బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద ఆరోపణలు కూడా చేశారు. దాని మీద రిప్లై ఇచ్చుకోవడానికి బీఆర్ఎస్ ఇబ్బంది పడుతుంది. కేటీఆర్ కూడా ఇంతవరకు కవిత చేసినటువంటి ఆరోపణల మీద క్లారిటీ ఇవ్వలేదు. హరీష్ రావు కూడా కవిత చేసినటువంటి ఆరోపణల మీద క్లారిటీ ఇవ్వలేదు. కేసీఆర్ ఇవ్వలేదు. రాష్ట్ర నాయకత్వం ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే రావట్లేదు. కవిత వేసినటువంటి ప్రశ్నలకు ఇప్పటివరకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఆ ప్రశ్నలకు సమాధానం కానీ ఆరోపణలకు కౌంటర్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు కవితని ఉదాహరణకు తీసుకొని ఆడబిడ్డను ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఎన్నికల ప్రచారంలో. కాబట్టి కవిత ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ బీఆర్ఎస్ని మరికొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని లేదంటే తనను అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నటువంటి విషయాన్ని మరోసారి ఆమె చెప్పారు. చూడాలి మరి రేపు ప్రెస్ మీట్లో కవిత ఇప్పుడు జరిగినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆమె కూడా విశ్లేషణ చేసేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆమె రాజకీయ పార్టీ పెడతారా, ఏం చేస్తారా, కానీ మొత్తానికి బీఆర్ఎస్ని సమయం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు బీజేపీ, ఇంకొక వైపు కాంగ్రెస్, మరోవైపు కవిత, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ మీద ఫోకస్ చేసి బీఆర్ఎస్ని కొంత ఇరకాటంలో పెట్టే విధంగా 10 ఏళ్ల పాలన అన్ని విషయాలను గుర్తు చేస్తూ కొంత బీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో ఒంటరి అయినట్టుగా మనకు అనిపిస్తుంది. సో కాబట్టి ఈ కవిత ట్వీట్ మీద మరి బీఆర్ఎస్ నాయకత్వం ఏమన్నా స్పందిస్తుందో అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్రవంతి.